హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను మిక్చర్ చేస్తున్నాను చూడండి. వెరైటీ ఇంగ్రీడియంట్స్తో మిక్చర్ చేస్తున్నాను. సగ్గుబియ్యం, అటుకులు, పుట్నాలు, కాబోలి శనగలు, వాల్నట్స్, మరమరాలు, పచ్చెనపప్పు, పచ్చి వేరుశనగ విత్తనాలు, చిన్నపాయలు ఇలాగ చితక్కొట్టుకొని పెట్టుకోవాలి. స్మెల్ బాగా వచ్చి చితక్కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి. నెయ్యి వేసుకున్నాను 2 స్పూన్స్, దాంట్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. 1 స్పూను ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. 1/2 స్పూన్ పసుపు, మరమరాలు వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకుందాం. చూడండి, నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం. మేము 2 స్పూన్ తీసుకున్నాను నేను కారం. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. బాగా ఇలాగ కలుపుకోవాలి మొత్తం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. నేను ఇందాక వాల్నట్స్ చూపించాను కదా, అవి వద్దన్నారు మా ఆయన, అందుకని బాదం పప్పు వేశాను. ఈ చిప్స్ కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి, మొత్తం ఫ్రై చేసుకున్నాను. కాబోలి శనగలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. మొత్తం 4 ఐటమ్స్. ఇదిగోండి మరమరాలు, ఇంకొంచెం మరమరాలు, అటుకులు 2 తీసుకున్నాను ఇక్కడ. ఇందాక ఫ్రై చేసినవన్నీ ఇక్కడ వేసేసుకుందాం, మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఒక్కొక్కటి వేరే వేరేగా ఫ్రై చేసుకున్నాను నేనైతే. ఇలాగా చిప్స్ కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ మొత్తం బండిలోనే వేసి కలుపుదాం, బాగా కలిసిద్ది. చూడండి, ఇది బాగా ఇలాగా కలిసిపోయిద్ది. మొత్తం ఇలా కలపాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ చేసి పెడితే. స్నాక్స్కి 4ంటికి స్నాక్స్ వేసి ఇవ్వండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మా మిక్చర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఆగండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఒక డబ్బాలో వేసుకొని పెట్టేసుకోండి. ఒక వారం మొత్తం వచ్చిద్ది. చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అందరూ సూపర్ టేస్ట్గా తినచ్చు. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్.